హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఏం వీడియో చేస్తున్నానంటే, మీరు ఎప్పుడైనా పుల్లట్లు తిన్నారండి? పుల్లట్లు అంటే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే, ఇప్పుడు పెరుగు తోడు పెట్టిన తర్వాత మీకన్ని తీసి ఒక గిన్నెలో పెట్టి తర్వాత దాన్ని ఒకరోజు మిక్సీలో, కొందరైతే మిక్సీలో వేస్తారు, లేదంటే మజ్జిగ కవ్వంతో తిప్పుతారు. దాన్ని వెన్నపూస తీసి కరగబెట్టి నెయ్యి చేసి మజ్జిగ కొందరైతే వాడతారు. చాలామంది పారిపోస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు పాత రోజుల్లో ఏంటంటే ఫ్రిడ్జ్లు ఇవన్నీ లేనప్పుడు ఒక 2 రోజులకు అట్లా తీసి గిన్నెలో పెట్టి 2 రోజులకు ఒకసారి తిప్పేసేవాళ్ళు. అవి ఫ్రెష్గా ఉండేవి. అందుకని పోసుకునేవాళ్ళు అన్నంలో, లేదంటే ఒక గ్లాస్ మజ్జిగ తాగేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. కొందరు ఏం చేస్తున్నారంటే తీసి ఒక వారం రోజులు అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు కదా డైలీ. అది ఒక్కోసారి ఏంటంటే ఎక్కువ రోజులది అని చెప్పి కొందరు తాగరు. అందుకని చెప్పి చాలామంది పారిపోస్తూ ఉంటారు. లేదు గేదెలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కుడి తొట్టులో పోస్తూ ఉంటారు. కానీ పుల్లట్లు తింటే మాత్రం మీరు వదలరు. ఏంటంటే ఆ మజ్జిగ ఎప్పుడైనా సరే అలా తిప్పినప్పుడు మీరు పారిపోయిబాకండి. ఏం ఈజీ. ఇదిగోండి, నేను నిన్న వెన్నపూస తీసాను కదా మజ్జిగ. ఆ మజ్జిగలో ఏంటంటే బియ్యం వేసి నానపెట్టాను. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి నేను గ్లాసు బియ్యం పోసాను ఆ మజ్జిగకి. అంటే ఏంటంటే ఇది రవ్వ దోశ కనుక పల్సగా ఉంటుంది చూడండి, అలా అయితేనే బాగా వస్తాయి. నిన్న మధ్యాహ్నం అలా తిప్పానండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత పుల్లగా ఉంటే అంత టేస్ట్గా ఉంటాయి, పుల్లగా. కానీ కొందరికి ఏంటంటే పులుపు తింటే గ్యాస్ ట్రబుల్ ఫామ్ అవుతుంది కాబట్టి అంత పుల్లగా వేసుకోబాకండి. మామూలుగా కొద్దిగా లైట్ పులుపు ఉన్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే అందరికీ పడదు కదా పులుపు. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నేను తిప్పానండి మజ్జిగ. దాంట్లో ఈ గ్లాస్ తోటి బియ్యం పోసి శుభ్రంగా కడిగి 2-3 సార్లు ఈ మజ్జిగలో నానపెట్టానండి. ఏం చేయాలంటే ఈ పైన మజ్జిగ తీసేసి వేరే గిన్నెలోకి తీసుకోండి. ఎందుకంటే ఆ బియ్యము మనము మిక్సీ పట్టాలి. గ్రైండర్లో అంటే నేను కొద్దిగా కదండి పోసింది. మామూలుగా గ్రైండర్ ఉన్నోళ్ళు గ్రైండర్ పట్టుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే బాగా మెతుగ్గా వస్తాయి అట్లు. కానీ ఇవ్వండి, ఇది గ్రైండర్ అంటే మరీ లొట్లొట్ట కొట్టుకుంటూ ఉంటుంది. అందుకని అది ఈ బియ్యము మొత్తం మిక్సీ పట్టాలి మెత్తగా. ఇదిగోండి, అలా మిక్సీలో తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా పట్టుకోండి. అండి నేను విపులంగా చూపిస్తున్నాను, లెంత్ అయినా కానీ చూడండి. ఏంటో ఎప్పుడు సపోర్ట్ చేస్తారో, నాది ఎప్పుడు సక్సెస్ అవుతుందో నాకే తెలియట్లేదండి. ఆ ఉప్పేసి నేనైతే కళ్ళుప్పు ఇది అయోడైజ్లేనండి, ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పి వాడేస్తున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి, చూడండి మెత్తగా పట్టాను. వీలైనంత మెత్తగా పట్టుకోండి. ఎందుకంటే బాగా కలిసిపోతుంది మజ్జిగలో. దాన్ని ఏం చేస్తారంటే, ఇందాక మజ్జిగ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాంట్లో కలిపేయండి. చాలా బాగుంటాయండి. నాకైతే ఇంకా వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కువ బియ్యం నానబెట్టుకోండి. ఇదిగోండి, ఇంకా కొద్దిగా ఈ గిన్నె మనం మిక్సీ జారు లైట్గా కొద్దిగా నీళ్ళు కడిగిపోతాము. ఇదిగోండి, నీళ్ళు శుభ్రంగా కడిగి మూతది పోసాను. ఏది కూడా వేస్ట్ చెయ్యకండి. ఎందుకంటే ఇది కూడా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు అన్నం ఇంత వండి కాలవల్లో పోస్తారు. ఇదిగోండి, ఇలా ఉండాలి పల్సగా ఉంటే ఏమవుతుందంటే బాగా వస్తుంది. నేను ఒకసారి చిక్కగా పోస్తే సరిగ్గా రాలేదండి. అది ఈ కన్సిస్టెన్సీలో ఇదిగోండి ఇలా తీసుకొని పోస్తే చూడండి, అచ్చ మజ్జిగ లాగే ఉన్నాయి. నాకైతే మజ్జిగ కొద్దిగా నీళ్ళు పట్టినాయి. మీరు దాన్ని బట్టి చూసుకోండి. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ సన్నగా కోసి వెయ్యాలండి. కోసి చూపిస్తా చూడండి. ఉల్లిపాయలు ఇంత సైజు 4 కోసాను, 4 పచ్చిమిరకాయలు కోసాను. అల్లం ముక్క అదిగోండి ఇంత ఉంది కదా, అది శుభ్రంగా కడిగి పొట్టు తీసి సన్నగా కోసాను. అంటే అంత ముక్కే కోసాను, మీకు చూపిస్తున్నాను. అదిగోండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఒక 10 నిమిషాలు ఉప్పేసి నీటిలో నానబెట్టి తర్వాత మళ్ళీ మామూలు వాటర్లో తీసి సన్నగా కోసుకున్నాను చూడండి ప్రతి ఒక్కటి. ఎందుకంటే వీటిలో కలిసిపోవాలి కదా. ఇవన్నీ దేంట్లో వేసి శుభ్రంగా కలపండి. దీంట్లోనే జీలకర్ర మీరు ఎక్కువ తక్కువ మీరు చూసుకోండి. ఉప్పు ఈ టైంలోనే చూసి సరిపోతే వేసుకొని కలుపుకోండి సరిపోడా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మొత్తం వేసి కలిపేసాను. ఇదిగోండి, ఇలా ఉండాలి. అలా జాగ్రత్తగా కలుపుకోండి. అట్లు పెనం పెట్టి వేడైందండి. స్పూన్ ఏంటోనండి వీడియోలు చేస్తున్నాను, ఏం సపోర్ట్ చేస్తారేమో. కొద్దిగా లైట్గా నూనె వేసి ఉల్లిపాయ పెట్టి రుద్దుకోండి. ఎందుకంటే ఒక్కోసారి పెనం ఏమవుతుందంటే పాతది అనుకోండి, అంటుకొని రాదు. ఇంక ఇనపది ఉంటుంది కదండి అట్ల పెనము, అది తెచ్చుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా వేడైంది కదండి, హై ఫ్లేమ్లో పెట్టాలి. బాగా కాలి ఉండాలండి.
ఎందుకంటే రంధ్రాలు రంధ్రాలు రావాలి కదా, అందుకని. ఇదండి చూడండి, మనం పల్స్గా అనిపించింది కదా, గరిట పెట్టి మనం ఏం అనకూడదు. ఒకవేళ ఏమన్నా ఇట్లా అంటే చుట్టూతో కొద్దిగా నూనె వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఎక్కువ పల్స్గా, ఎంత పల్స్గా ఉంటే అంత రోస్ట్గా వస్తాయండి. పచ్చిమిరకాయలు మీని బట్టి చూసుకొని వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందా. అది కాలిన తర్వాత తీద్దామండి. అట్లా వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీదే మంట పెట్టి కాలనివ్వాలండి. ఎందుకంటే ఇదిగోండి ఇట్లా లేపితే వచ్చేస్తుంది చూడండి. ముందు ఎడ్జిలు లేపండి, ఎందుకంటే సెంటర్ లేపితే కాలకపోతే రాదండి. ఇదిగోండి ఇక్కడ కాలలేదు. ఏంటంటే ఏం లేదు, మనం ఎడ్జిలు లేపుకుంటూ వెళ్ళి చూసారా, కొద్దిగా పచ్చున్నా కానీ అవ్వండి వచ్చేసింది. అట్లా లేపారు కదండి. దీన్ని ఏం చేస్తారంటే తీరగా వేయండి. ఊరికే అటువైపు కొద్దిగా లైట్గా పచ్చి ఉంటుంది కదా, ఇలా అంటే ఇది పుల్లట్టు. ఇప్పుడు రెండు వైపు తిరగేసాం కదండి, దాన్ని కూడా ఏం లేదు, అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని అవ్వండి అలా లైట్గా పచ్చి లేకుండా మడత పెట్టుకొని ప్లేట్లో పెట్టుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టి బాగా వేడి అవ్వాలండి. ఎందుకంటే బాగా కొద్దిగా రంధ్రాలు రంధ్రాలు రావాలంటే అంతే. వేడైతేనే ఇలా రంధ్రాలు రంధ్రాలు వస్తే మీకు తెలిసిందే కదా. వేడవనివ్వండి. ఇంకోటి వేసి చూపిస్తాను. అదో చూసారా నేను చెప్పానా, వేడైతే అలా వస్తుందండి. మరి మందంగా పోసుకోకండి, గరిట అస్సలు పెట్టడానికి వీల్లేదు. అని ఇంకా వేడైతే అట్లా రంధ్రాలు రంధ్రాలకు బాగా వస్తుందండి. ఏమవుతుందంటే రంధ్రాలు రంధ్రాలు వస్తే బాగా కాలుతుంది. ఇదంతే, ఎట్టంతే పోయాలి పుల్లట్లు. ఇది కూడా రోస్ట్కి ఎర్రగా కాలనివ్వండి. ఇక్కడ చూసారా గెరిట ఎక్కువ ఎక్స్ట్రా పడింది. అలా కాకుండా ఒక పెద్ద గెరిట తీసుకొని దాని నుండి వచ్చేది ఇట్లా ఇట్లా వేసేస్తే అదే పలసగా అయిపోతుందండి. ఇక హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి నూనె వేయకుండా ఉల్లిపాయ రుద్దండి. అంటే నాది పాతది. ఈ అట్లతో అంతేనండి. బాగా మళ్ళీ వేడైన తర్వాత ఎంత సేపు చిందులు అలా పడతా ఉంటాయి. అది సంగతి. ఏమన్నా ఇవ్వండి ఇలా అనుకోండి. ఈ అట్ల పెనాన్ని ఏదన్నా ఒక చోట మందం పడినట్టునే ఇలా అన్నాం అనుకోండి, పక్కకు కారిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది. దీన్ని ఇట్లా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ఆయిల్ వద్దనుకున్న వాళ్ళు మానేయండి. అయినా బాగా కొద్దిగా వేసుకోవాలండి. దానికి కాలనివ్వండి. అట్ల పెనం చాలా పాతగైందండి, అందుకే ఇబ్బంది అవుతుంది. మామూలుగా అట్ల పెనం బాగుంటే బాగా చూడండి, కావాలంటే ఎట్లా లెగిసిపోతుందో. నాదేంటంటే అట్ల పెనం బాగాలేదు. నా దగ్గర అట్ల పెనాలు తొందరగానే పోతాయి. అట్ల పెనం బాగపోతేనే ఇలా అతుక్కొని రాకుండా, అతుక్కోవట్లేదు కానీ గుల్ల అయినా కూడా అలా అనిపిస్తుంది. కానీ చాలా బాగుంటాయండి అసలు. ఉట్టివి అంటే ఏం చట్నీ లేకుండా ఉట్టియే తినాలనిపిస్తుంది. దీంట్లో పల్లీల చట్నీ రుబ్బుకోవచ్చండి, లేదంటే అల్లం పచ్చడి, మొన్న పచ్చి అల్లం పచ్చడి అని చెప్పి పెట్టాను కదండి, అది వీడియో దీని కింద లింక్ పెడతాను. అది కూడా పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇదండి మన పుల్లట్ల కదా. చూడండి ఎలా ఉందో. ఇది నేనైతే చట్నీ వేసుకోవట్లేదు, ఎందుకంటే పుల్ల పుల్లగా నాకు బాగున్నాయి. అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అవన్నీ తగులుతా బాగున్నాయి. అది అట్ల పైన చాలా ఓల్డ్ అని కాదు, రావట్లేదు సరిగ్గా. మీకు ఫస్ట్ ఆ టేస్ట్ చూపించా కదా, బాగానే ఉంటుంది. అలాగే వేసుకొని
ఈ దాదాపు కూర్చొని తింటా ఉంటే పుల్లగా ఉంటాయి కాబట్టి తినాలనిపిస్తుంది. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా పుల్లట్లు ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తేనే ముందుకెళ్తుందండి వీడియో. మీరు ఎప్పుడు సక్సెస్ చేస్తారో నేనైతే పట్టువదలని విక్రమార్కులాగా ట్రై చేస్తూనే ఉంటాను. సరే బాయ్ అండి, బాయ్.